ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ ను ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫైర్ 2కి చేరింది. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ 81, జానీ బేర్స్టో 47 రన్స్తో దూకుడుగా ఆడారు. సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 25, హార్దిక్ పాండ్యా 22 రన్స్తో రాణించి 20 ఓవర్లో 5 వికెట్లతో 228 పరుగులు చేశారు. గుజరాత్ నుంచి సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత 229 లక్ష్యంతో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 80 రన్స్తో పోరాడాడు. వాషింగ్టన్ సుందర్ అయితే 48 రన్స్తో సహాయం చేశారు. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అయితే మంచి ఎకనామీ రేటుతో గుజరాత్ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ ఐపీఎల్లో 300 సిక్స్లు, 7000 పరుగుల మైలురాయి చేరాడు. అసలు గుజరాత్ ఓటమికి గల కారణాలు చూసుకుంటే పవర్ ప్లేలో వికెట్లు పడిపోవడం, సాయి సుదర్శన్కు సహకారం లేకపోవడం, ఎక్స్పీరియన్స్ బట్లర్ లేకపోవడం, ముఖ్యంగా రోహిత్ శర్మ క్యాచ్లు 2 సార్లు డ్రాప్ చేయడం, ఇవి గుజరాత్ ఓటమికి గల కారణాలు. మరి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.